కడప జిల్లా దేవాదాయ శాఖలో కొంతమంది అధికారులు, అవినీతి అధికారుల్లో శంకర్ బాలాజీ గారు మొదటి ప్లేస్లోనేమో ఉంటాడేమో. ఎందుకంటే ఆయనకు జిల్లాలో 4 దేవాలయాలు, శ్రీకృష్ణ గీతాశ్రమం, శివాలయం, అలాంటి బ్రహ్మంగారి మఠం ఫిట్నెస్ అధికారి కూడా ఆయనకే ఇచ్చారు బాధ్యతలు. మరి ఇన్ని బాధ్యతలు ఇచ్చి కాకుండా మళ్ళీ ఆయనే ఏసీగా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ కూడా ఆయనే వ్యవహరిస్తున్నాడు. సో ఈ తతంగంతో దాదాపు 10 సంవత్సరాల నుండి జరుగుతుంది. అంటే దీన్ని బట్టి దేవాదాయ శాఖలో అధికారులు లేరా, ఎందుకు అదే అధికారిని ఇన్నేళ్ళ నుండి కొనసాగిస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఏమంటే ఈయన చేసిన అవినీతి కార్యక్రమాలు ఏమంటే కింద మచ్చుకు 2 చెప్తాం మేము, ఎక్కువ కూడా కాదు. ఇప్పుడు మన ప్రొద్దుటూరులో శ్రీకృష్ణ గీతాశ్రమానికి ఆయన ఈవో అయితే ఆయన ఈవో అయిన తర్వాత ఆడ నారాయణ స్కూల్ ఒకటి ఉంది, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఒకటి ఉంది. నారాయణ స్కూల్కు ఆశ్రమంలో ఆయన ఈవోగా ఉన్నాడు. ఇప్పుడు 2015 నుండి ఆయన ఈవోగా ఉన్నాడు. ఆయనే ఉంటూ ఆ గీతాశ్రమానికి వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా దాన్ని తగ్గించాలని కానీ వాళ్ళతో ఆ రెంటుదారులతో ఎట్లా అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. నారాయణ స్కూల్కు దానికి ఒక్క నెలకు వచ్చేసి 2,83,000 రూపాయలు నెల అద్దె తీసుకుంటున్నాడు. నారాయణ స్కూల్ వాళ్ళు వాడుకునేది 20,000 స్క్వేర్ ఫీటర్లే. అయితే అదే కాంపౌండ్లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది. దానికి వాళ్ళు ఆక్యుపై చేసింది 25,000 స్క్వేర్ ఫీటర్లు. 25,000 స్క్వేర్ ఫీటర్లు ఆక్యుపై చేసుకొని వాళ్ళు కట్టే అద్దె ఎంత అంటే 90,000 మాత్రమే. సో నారాయణ స్కూల్కు దీనికి కంపేర్ చేసుకుంటే వీళ్ళు దాదాపు 3.5 లక్షలు కట్టాల. అటాది కేవలం 90,000 కట్టించుకొని వాళ్ళు లాలుచిపడి దాని మీద మేము కంప్లైంట్లు చేసినా కానీ పట్టించుకోకుండా ఆయన వ్యవహరిస్తూ అంతే దానికి పాల్పడుతూ ఉన్నాడు ఆయన. సో రెండో విషయం ఏమంటే ఈయన ఈ శంకర్ బాలాజీ గారు 15/11/2022న కమిషనర్కు ఒక విజ్ఞప్తి చేసినాడు. ఏమి ఆ విజ్ఞప్తి ఏమంటే ఆయన దాదాపు 43 అంకణాలు తిరుపతిలో స్థలంగా ఉంటున్నాను, దానికి 3,44,00,000 రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తారు, దానికి మీరు అనుమతించండి అని పెట్టినాడు. సో ఈ లోన్ ఎట్లా ఆయన రీపే చేస్తాడనే దానికి కూడా ఆయన చెప్పినాడు. నా జీతము ప్లస్ నా భార్య టీచర్గా పనిచేస్తుంది, మా ఇద్దరు కలిపి మేము రీపే చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి 3,44,00,000కు బ్యాంకు వడ్డీ రూపాయి వేసుకున్నా కానీ దాదాపు 41 లక్షలు అవుతుంది సంవత్సరానికి. మరి ఈయన భార్యకు వచ్చేది ఒకవేళ ఇద్దరి కలుపుకొని 1,50,000 వేసుకుంటే సంవత్సరానికి 18 లక్షలే. మరి మిగతా 32 లక్షలు 28 లక్షలు ఎక్కడి నుండి పూడిస్తాడు ఆయన? సో దీనికి ఏమంటే ఆయన చేసే అక్రమాలు, అవినీతి డబ్బును సక్రమంగా చేసుకునే దానికి ముందుగానే దాన్ని ఏమంటారంటే అడ్వాన్స్ ప్రొటెక్షనా ఏదో అని అంటారు. దాన్ని ఆ విధంగా చేసుకోవడంతో దీని మీద మేమేం చేసినామంటే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినాం. ఎప్పుడు 14/9/2023 కమిషనర్కి చేసినాం, డిప్యూటీ కమిషనర్కి చేసినాం, సెక్రటరీకి చేసినాం, జిల్లా కలెక్టర్ కూడా చేసినాం. మరి ఈ 14/9 అంటే దాదాపు ఇప్పటికి 4 నెలలు అవుతుంది. ఏ అధికారి నుండి కూడా ఒక్క రిప్లై రాలే, ఇది అవునా కాదా ఏమిటి దీని గురించి. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారనేది ఎవరికి అర్థం కాదు. ఇంకోటి ఏమంటే ఆయన చేసిన అవినీతికి చిన్న మొచ్చు, గీతాశ్రమంలో 3,50,000కు 2 లెట్రిన్ బాత్రూమ్లు కట్టామని, అది కూడా స్లాబ్ కూడా కాదు, రేకులేసి దానికి 3,50,000 ఆయన డబ్బు డ్రా చేసినాడు. మరి జగనన్న ముఖ్యమంత్రి గారు 1,80,000 రూపాయలకే మొత్తం ఇళ్ళంతా కట్టిస్తా అంటే ఈయన 2 బాత్రూములకి 3,50,000 డ్రా చేయడం అంటే ఇది అవినీతి కదా. కాబట్టి ఉన్నతాధికారులు ఎందుకు దీంట్లో మీద మేము ఫిర్యాదులు చేసి ఎందుకు పట్టించుకోరు? సో ఈ విధంగా పట్టించుకోకుండా మేము ఏమనుకోవాలి? మనం ఉన్నతాధికారులు కూడా ఎటువంటి రిప్లై రాకుంటే మనం ఇది అవినీతి అనుకోవాల్సిందే. మరి అవినీతి లేనప్పుడు వాళ్ళకు రిప్లై రాయొచ్చు కదా, ఏం లేదండి అక్కడ అవినీతి లేదు ఏం లేదని రాయొచ్చు కదా. మరి ఎందుకు రాయలేకపోతున్నారు? మరి ఏం చిన్నోళ్ళు కాదు, ఏసీ కాదు, ఏం కాదు. మరి డిప్యూటీ కమిషనరు, సెక్రటరీ రాసినాం కదా, అన్ని అక్నాలజ్మెంట్కి.
ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం అంటే అధికారులు, స్థానిక అధికారులు ఏం చేసినా కానీ ఉన్నతాధికారులు దాన్ని ప్రేక్షక పాత్ర వహించడం అంటే సో దీంట్లో ఏమైనా వాళ్ళకు కూడా ఏమైనా భాగం ఉన్నాయని మనం అనుకోవాల్సిందే. సో ఇటువంటి అధికారులు ఉన్నబట్టే మొత్తం దేవాదాయ శాఖలో నిజాయితీగా పనిచేసే వాళ్ళకు కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. అటువంటి చెడ్డ పేరు రాకుండా దేవాదాయ శాఖ బాగా పనిచేయాలంటే ఇటువంటి అధికారుల మీద ఎంక్వైరీ జరగాల, ఎంక్వైరీ నిగ్గు తెలుసాలా. కాబట్టి మేము ఉన్నతాధికారులకు ఆల్రెడీగా మేము ఫిర్యాదు చేసినాం కాబట్టి ఉన్నతాధికారులు మాకు 15 రోజుల లోపల మాకు ఎటువంటి అయినా రిప్లై అయినా చేయాలా. ఒకవేళ చేయాలంటే మేము ఆల్రెడీగా ఉన్నతాధికారులకు అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నాం. వాళ్ళు పలకలేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మాకేముందంటే గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడమే. గవర్నర్ గారికి ఈ భాగవతం అంతా ఆయనకు ఫిర్యాదు చేయాలని మేము అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఈయన చేసిన అవినీతి కార్యక్రమాలు రెండో దాంట్లో వాళ్ళు స్పందించకుంటే రెండో విధంగా మళ్ళా పత్రికా సమావేశం పెట్టి చెప్పాల్సిన విషయం వస్తూ ఉంటుంది. అందరికీ కొన్ని విషయాలు మన అడ్వకేట్ పుత్తా లక్ష్మీరెడ్డి గారు చెప్పినారు. ప్రజాపక్షం అధ్యక్షులు గారు చెప్పినారు. అదే కాకుండా శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయంటే సి విజయ్ కుమార్ అనే వ్యక్తి 2012 నుంచి స్టిల్ ఈ రోజు వరకు శ్రీకృష్ణ గీతాశ్రమంలో వర్క్ చేస్తున్నట్టు అటెండెన్స్ ఉంది, అక్విటెన్స్ ఉంది. కానీ ఇదే వ్యక్తి హైదరాబాద్లో 2007 సంవత్సరం నుంచి 2029 సంవత్సరం వరకు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసినట్టు, అక్కడ జీతాలు తీసుకున్నట్టు ఉంది. గీతాశ్రమంలోనే అక్విటెన్స్ ఉంది. 2 చోట్ల ఒకే వ్యక్తి ఎలా జీతాలు తీసుకుంటారు? ఇది ప్రైవేట్ సంస్థనా, గుత్తాధిపత్యమా, లేకపోతే సొంత బిజినెస్ అనేది అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని విజయవాడ విజిలెన్స్ ఆఫీస్కి దాదాపు 2 years అవుతుంది అప్లై చేసి. ఈ మధ్యనే వచ్చి వెరిఫికేషన్ చేసినారు. విజిలెన్స్ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళకి సబ్మిట్ చేసింటే వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇంకా ఇంతవరకు ఏం తెలియలేదు ఎంతవరకు వచ్చింది అనేది. దానిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది త్వరలో. నా పేరు సురేష్ బాబు, శారదా కాలేజ్ ప్రిన్సిపల్ కమ్ కరస్పాండెంట్. 1992 నుంచి ఈ రోజు వరకు ఆశ్రమంలోనే కొనసాగుతున్నాను. ధన్యవాదాలు. ప్రజాపక్షం అనేటువంటి సంస్థ ద్వారా సమాజానికి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల రూపంలో రకరకాలైనటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. పెద్దలు ఆశించినటువంటి ఎటువంటి మేలు దేవుడికి జరగడం లే. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి శంకర్ బాలాజీ అనే మహనీయుడు మరి ఎవరో కానీ ఒకటి కాదు 4 సంస్థలకు అధికారి అంట. మరి అంతకంటే గొప్పవాడు ఎవడు దొరకలేదేమో ఈ హిందూ సమాజానికి. ఇటువంటి విషయాలన్నీ చెప్పాలంటే మాకు కూడా సిగ్గుచేటుగా ఉంది. వీళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నారా, లేకపోతే వాళ్ళు అక్రమార్జన సంపాదించి వాటిని ప్రేమించుకుంటున్నారో? మరి హిందూ సమాజం చైతన్యం కావాలా? అటువంటి వాళ్ళను ఏ విధంగా శిక్షించాలనో హిందూ సమాజం చైతన్యవంతమై నరసింహ అవతారం ఎత్తితే తప్ప ఈ దుర్మార్గులను మనం వివరించలేము.